ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతు భరోసా ఎవరికి వస్తుంది? పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వ్యవసాయం అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు మాత్రమే కాదు, పట్టాలు ఉన్నటువంటి ప్రతి భూమికి కేసీఆర్ రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు అట్లా కాదు, కేవలం వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారట. అది కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు రేషన్ కార్డులు కొన్ని కట్ కాబోతున్నాయట. సుమారు 2 లక్షల రేషన్ కార్డు కట్ చేస్తారట. ఈ 2 లక్షల రేషన్ కార్డులు కట్ అయితే రైతు భరోసా కూడా కట్ అయిపోతుంది. రైతు భరోసాతో పాటు ఇక వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ కూడా కట్ అవుతాయి. అంటే 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్తారు, అదైనా లేకపోతే పెన్షన్ అయినా లేకపోతే ఇంకా ఇతర అంశాలకు సంబంధించి అన్ని కూడా కట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో శాటిలైట్ సర్వే త్రూ పంట పండినటువంటి భూములు కూడా సుమారు 2 లక్షల మంది రైతులు ఉంటారట. 2 లక్షల మందిని కట్ చేస్తారు. రేషన్ కార్డులు ఒకవేళ కట్ అయితే సుమారు 1 లక్ష మందిని కట్ చేస్తారు. అంటే దగ్గర రైతు భరోసా 3 లక్షల మందికి కట్ అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇంకా 3 లక్షల మందిని రైతు భరోసా లిస్టులోకి వెళ్ళి తీసేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక శాటిలైట్ సర్వే చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గూగుల్లో కొట్టుర్రి 58,30,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు ఒకసారి. దీంట్లో ఇప్పుడు ఎంత పెంచారు? దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే వ్యవసాయం పెరుగుతుంది, రైతులు కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ జాబ్లకి వెళ్ళి తీసేసుడుతోటే వాళ్ళు ఎక్కడ పని చేయలేకపోతున్నారు. ఇంటికాడ పొలం ఉందంటో మంచిగా వ్యవసాయం చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేయడం ప్యాషన్ అయిపోయింది చాలా మందికి. వ్యవసాయం చేస్తున్నారు, ట్రాక్టర్ కొనుక్కుంటారు సొంతంగా, వాళ్ళు ఆర్గానిక్గా పంట పండిస్తున్నారు, మంచిగా మార్కెట్లో అమ్ముతున్నారు. లేకపోతే ఏది కూరగాయలు అమ్మనికి ఇప్పుడు సపరేట్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. కూరగాయలు అమ్మనికి ఒకప్పుడు మనం బండ్లలో కూరగాయలు అమ్మేది, ఇప్పుడు అట్లా కాదు, మంచి షాప్ పెట్టుకుని షాప్లో హైజీనిక్ కూరగాయలు అమ్ముతున్నారు. కాబట్టి షాపులు కూడా తయారైనాయి. కాబట్టి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది రైతులకు వెళ్ళి దగ్గర 3 నుండి 4 లక్షల మంది రైతులకు సంబంధించిన పేర్లు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే దగ్గర నెక్స్ట్ రైతు భరోసా అంటే 2026లో డిసెంబర్ అంటే 2026 అంటే 2027కు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం మ్యాక్సిమం ఇంత కాదన్నా కూడా రైతు భరోసా ఈ 2026 డిసెంబర్ లేదా 2027లో మాత్రం దగ్గర ఒక 67 నుండి 66 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మిగతా వాళ్ళకు రైతు భరోసా కట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ చాలా బలంగా కనబడుతున్నాయి.